వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను చక్రి. తుంగభద్ర పేరు ఒకటి, కథ మాత్రం 3 రాష్ట్రాలది. అన్ని చోట్ల నీళ్ళంతా ఒకటే, కానీ అక్కడి ప్రజల అవసరాలు వేరువేరు. కర్ణాటకలో పుట్టిన ప్రవాహం ఆంధ్రప్రదేశ్ సాగును తడుపుతుంది. తెలంగాణ హక్కుల చర్చకు కేంద్రంగా మారుతుంది. తుంగభద్ర డ్యామ్ పైన కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవం కేవలం ఇంజనీరింగ్ విజయమే కాదు, రాజకీయంగా, పరిపాలన పరంగా, అంతర్రాష్ట్ర సంబంధాల పరంగా ఒక కీలక ఘట్టం. బళ్ళారి వేదికగా జరిగిన చర్చలతోటి జల వివాదాలు కొలిక్కి వచ్చినట్లేనా? తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు కొత్తగా మారాయి. మరి నీటి రాజకీయాలు కూడా మారుతాయా? ముగ్గురు ముఖ్యమంత్రుల చర్చలు సుజలం సుఫలం అవుతాయా? కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కొత్త గేట్లను ప్రారంభించారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బళ్ళారి, కర్నూలు, అనంతపురం, ఇక పాలమూరు సమస్యలు తీరుస్తుందన్నారు రేవంత్. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. గంగా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్ అన్స్టాపబుల్గా తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. తుంగభద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. 6 నెలల్లో 33 గేట్లు పునరుద్ధరించామని, నదుల అనుసంధానమే దీర్ఘకాలిక పరిష్కారమని చెబుతోంది కర్ణాటక. ఇక 3 రాష్ట్రాల సమన్వయమే మార్గమన్నారు సీఎం డీకే శివకుమార్. Today, sir, I am very proud. This is a historic moment of the history of water resources. Today, under the leadership of C.R. Patil ji, 3 chief ministers, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy. We have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state. ఇక తుంగభద్ర ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల హక్కు ఉన్నా కూడా 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమైందని తెలంగాణ అంటోంది. ఇక తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వాదన మరోలాగా ఉంది. రాయలసీమకు సాగు, తాగునీటి భరోసా కావాలి, పాత వ్యవస్థలు కొనసాగాలి, తుంగభద్ర రక్షణ అంటే లక్షలాది రైతుల భవిష్యత్ అంటోంది ఏపీ. ఇక మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో తుంగభద్ర నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య జలజగడ ముదురుతోంది.
ఇక మరోవైపు జల ఉద్యమానికి రెడీ అవుతుంది గులాబీ దళం. కేంద్ర రాష్ట్రాలపైన సమరభేరి మోగించేందుకు సిద్ధమవుతుంది. కర్ణాటక కొత్త నీటి వినియోగ చర్యలపైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దూకుడుగా వివరించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవేళ ఏపీ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 గ్రామాలతో పాటుగా 1000 ఎకరాల అటవీ భూమి, 2000 ఎకరాల రైతుల పట్టా భూములు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు దేశం ముందు ప్రశ్న ఒకటే, నీటి వివాదాలను పరిష్కరించేది కోర్టుల, ట్రిబ్యునల్ల, సహకార రాజకీయాల అనే చర్చ జోరందుకుంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించిన రోజు నీటి చరిత్రలో కీలక మలుప, లేదంటే మరో కొత్త వివాదానికి ముందు మాటన అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.